buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 95 లో ఏం జరిగింది అంటే సో ఆల్రెడీ గేమ్స్ పెట్టడం చూస్తూ ఉన్నాం. ఓటపిల్ కోసం వాళ్ళు గేమ్స్ కష్టపడి ఆడి అండ్ ఓటపిల్కి వెళ్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే రోప్స్ ని టై చేసే గేమ్ ఫస్ట్ అయితే నబిల్ గెలిచాడు. యాక్చువల్ నబిల్ ఫస్ట్ టై చేశాడు, తర్వాత ప్రేరణ లేదు సరిగ్గా టై చేయలేదు, ప్రాపర్ గా టై చేయలేదు, అది ఇది అన్నాక తర్వాత ఆ కన్సిడరేషన్ తో ప్రేరణ ఫస్ట్ వెళ్ళింది. ఆ తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి అవినాష్ వచ్చాడు. సో అయితే మధ్యలో నిఖిల్ ఒక మిస్టేక్ చేశాడు అనమాట. వేరే కలర్ పోల్ కట్టేసి బెల్ కొట్టేసి మళ్ళీ తీసి ఇంకో తన కలర్ కి కట్టుకున్నాడు. అది ఫౌల్ కాదా అని చెప్పి అవినాష్ చాలా గట్టిగానే అడిగాడు. ఆ తర్వాత దాని గురించి క్లారిఫికేషన్ చేస్తూ ప్రేరణ నా లాస్ట్ డిసిషన్ అవినాష్, నేను ఇంకెవరిని మార్చదలుచుకోలేను, అలా అవినాష్ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సో బయటికి పుష్ చేయాలి, బలమంది యూజ్ చేసుకుని సర్కిల్లో ఉంటారు. సో ఆ గేమ్ లో ఫస్ట్ ప్రేరణ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ బయటకు వచ్చాడు, తర్వాత గౌతమ్ బయటకు వచ్చాడు. సో నబిల్ చాలా బాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిణిని మెచ్చుకోవాలి, నిజంగా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎంత బాగా అంటే ఎంత పుష్ చేసిన చాలా సేపు పట్టింది రోహిణిని బయటకు తోయడానికి. సో గేమ్ మాత్రం రోహిణి అద్రిపోయేదట్టు ఆడింది. సో నబిల్ విష్ణు గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయమంటే సో అందరూ అనుకుని ఏకాభిప్రాయంతో నబిల్ని సెలెక్ట్ చేశారు. సో నబిల్ వెళ్ళి ఓటపిల్ చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఏదో స్పెషల్స్ అన్నట్టు సో ఇలా ఆడి కష్టపడ్డారు కదా అని చెప్పి వాష్ షెఫ్ సంజయ్ వచ్చారు. సో వచ్చి వాళ్ళకి నచ్చినవి అన్ని వండడం, ఆయన కొన్ని గేమ్స్ పెట్టడం, పసుపు నేమంటారు, సాల్ట్ నేమంటారు, అలాగే చిన్న చిన్న పజిల్ గేమ్స్ పెట్టడము, వాళ్ళందరికీ వడ్డించడము, గౌతమ్ ని నిఖిల్ ని దగ్గర చేయడం కోసం. సో ఆయన ఒక డైలాగ్ కూడా వేసాడు, నిప్పులో మాత్రం బంగారం ఫుడ్ పెడితేనే అద్భుతంగా తయారవుతాయి, మిగతా ఏదైనా పాడైపోద్ది అని చెప్పి డైలాగ్ వేసి వీళ్ళిద్దరు కలపడానికి ట్రై చేశారు. మరి వీళ్ళిద్దరు ఎంతవరకు కలుసుకున్నారా ఏంటి అన్నది చూడాలి మనం, ఏం జరిగింది ఏంటి అన్నది. అంటే అక్కడైతే తినిపించేసుకుని కౌగిలించేసుకున్నారు. సో అంతే అయింది తప్ప మరి వీళ్ళు ఎక్కడ కలిసిపోతారా లేదా అన్నది చూడాలి. అయితే ప్రేరణ అండ్ నబీల్ కొట్టుకున్నారు, చాలా కొట్టుకున్నాక అంటే లైక్ మన రోహిణి దగ్గర ఉన్న ఒకే ఒక బ్యాక్ పిచ్చింగ్ థింగ్ అంటే ఇదే అనమాట. సో ఏంటి అప్పుడే కలిసిపోయారా, ఎందాకే కదా కొట్టుకున్నారు, అంతేనా అంటే అప్పుడు విష్ణు క్లారిఫై చేస్తుంది, అది వాళ్ళకు కూడా తెలుసు, అదంతా ఆటలో అంతే, ఆ తర్వాత ఏముండదని వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పేసి విష్ణు చెప్పింది. ఇలాంటి ఒక బ్యాక్ బిచ్చింగ్ వల్లే రోహిణి నీకున్న పాజిటివ్నెస్ అంతా కూడా నెగిటివ్ అయిపోతుంది, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో నిన్నటి ఎపిసోడ్ అయితే అలా జరిగిందనమాట. అంతకు మించి స్పెషల్ గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.